శాసన మండలిలో ప్రభుత్వ విప్గా బాధ్యతలు స్వీకరించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. టీఆర్ఎస్ ఎల్పీలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, ఈటెల, పోచారం, రాజ్యసభ సభ్యుడు డిఎస్, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. విప్గా బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరరెడ్డిని అభినందించారు నేతలు. ప్రస్తుతం హోంమంత్రి నాయిని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజేశ్వర రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. కపటం లేని మనిషి లేదుంటే అదే మాట్లాడతారు. పెద్ద మనిషి ఖర్చు పెట్టిన ముచ్చట బయట మాట్లాడతారే. చివరికి ఇప్పుడు ఆస్వాదించినటువంటి మంత్రులను, ఎమ్మెల్యేలు అందరూ ఉద్దేశించి వారికి థ్యాంక్స్ చెప్పుకుంటా చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి అడుగుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చీఫ్ విప్లు అందరూ ఉన్నప్పటికీ సమయాభావం వల్ల మాట్లాడించలేకపోయినందుకు అన్యదా భావించొద్దని చెప్పి వారి తరఫున రిక్వెస్ట్ చేస్తూ చివరిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉంటారు. వారు చెప్పేస్తే భోజనానికి పోదాం. రాయచన నేను పైరవి లేదు మాట్లాడేసి. సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ గారు, వేదికను అలంకరించి శుభాశీస్సులు తెలియజేసిన మంత్రులు జగదీష్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నాయన్ నరసింహారెడ్డి గారు, వేదిక మీదనే ఆసీనులైన చీఫ్ విప్ పెద్దన్న సుధాకర్ రెడ్డి గారు, శాసన మండలి చీఫ్ విప్, అట్లనే అసెంబ్లీ చీఫ్ విప్ మన ఈశ్వరన్న, వేదికను అలంకరించిన శాసన మండలి సభ్యులు గంగాధర్ అన్న, ఎమ్మెల్యే స్టీవెన్సన్ గారు, మా విప్పు వెంకటేశ్వర అన్న గారు, భాస్కర్ రావు గారు, ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే చైర్మన్ గారు, రవణ ఏనుగు రవీందర్ రెడ్డి గారు, దివాకర్ రావు గారు, తర్వాత మా మందుల సామేలు వేర్ హౌస్ చైర్మన్ గారు, పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, నా మీద గెలిచి ప్రస్తుతం పునరేకీకరణలో భాగంగా మరలా మాతో పాటే ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఆత్మీయ మిత్రుడు, ఈ రోజున ముఖ్య మిషన్ భగీరథ అందరికీ అందించే క్రమంలో ఉన్న ప్రశాంత్ అన్న, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, పైల శేఖర్ రెడ్డి గారు, మా అధ్యక్షులుగా ఉండి ఎమ్మెల్సీగా చేయాల్సి ఉండి నా కోసం త్యాగం చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బండ నరేందర్ రెడ్డి గారు చైర్మన్గా, మా డైరెక్టర్ శంకర్ గారు, పాపాలాల్ మేయర్ గారు, కోరం కనకయ్య గారు, ఎమ్మెల్యే ఇల్లెందు, బాల్సాని లక్ష్మణ గారు, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి గారు, వేదిక ముందున్న అనేక మంది కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు, మిత్రులు, బంధువులు అందరికీ కూడా నా నమస్కారం. ఇప్పటికే 2-3 గంటల నుంచి కూడా అందరికి కలవడం, కొంతమంది భోజనం చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా భోజనం చేయడానికి ఏర్పాట్లన్నీ చేపట్టేది. ముందుగా మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 2 విషయాలు చెప్పుకోవాలి. 2001 నుండి 2014 వరకు ఉద్యమంలో అనేక మంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు, జైల్లోకి వెళ్ళారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం అంటే ఎలా చేయాలని చెప్పి నేర్చుకుని ఉద్యమంలో పాల్గొని మొత్తం ఉద్యమం తుదికంట కూడా తీసుకెళ్లారు. మరొక మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారిని, అన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారిని, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉద్యమంలో గత 14 సంవత్సరాలు 14 ఉండి అనేక మంది కూడా ఉన్నా కూడా నాకు ఎంపీగా పోటీ చేసడానికి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. కష్టంగా ఉన్నా కూడా ఆ రోజున పోటీ చేయడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా మరలా పార్టీ బాధ్యతల పైకి ఇచ్చారు. నాకు సాధ్యమైనంత వరకు కూడా దాన్ని చేయడానికి అని చెప్పి కృషి చేశాను. ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా పోటీ చేయాలని చెప్పి ఆదేశించినప్పుడు పోటీ చేసి
ఆ తర్వాత ఆ 3 జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కార్యకర్తల కృషితోని గెలవడం జరిగింది. ఈ రోజున విప్పుగా బాధ్యతలు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2 విషయాలు మాత్రమే ఆలోచించినాం. ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ బలోపేతం చేసుకుంటేనే ఖచ్చితంగా పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పార్టీకి కావాల్సిన పనిని చేయాలని చెప్పి ఆదేశించింది. కాబట్టి నాకు ఇచ్చిన విప్పుని కూడా ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి పార్టీ ప్రభుత్వానికి మధ్యలో ఉండాల్సిన అనుసంధానాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తానని నా కౌన్సిల్లో ఉన్న మా సహచరులు మరియు అన్న సుధాకర్ రెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, మిగతా శాసన మండలి సభ్యులతో సహా అందరితో కూడా కృషి చేసి ఖచ్చితంగా ఒక అద్భుతమైన పార్టీగా తీర్చిదిద్దడంలో నా కృషి నేను చేస్తానని చెప్తూ ముఖ్యంగా ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పదవి ఇచ్చిన కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర సమితికి సదా రుణపడి ఉంటానని, ఇక్కడికి విచ్చేసిన మిత్రులు కానీ కార్యకర్తలు కానీ వారందరి యొక్క సహకారం ఎల్లవేళలా పార్టీకి ఉన్నట్లయితే, పార్టీతో పాటు ప్రభుత్వానికి ఉన్నట్లయితే వచ్చే 2.5 సంవత్సరాల్లో భారతదేశంలోనే సంక్షేమ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా నెంబర్ 1 అయ్యే విధంగా కేసీఆర్ గారు చేస్తున్న కృషికి మనందరి యొక్క సహకారం ఉన్నట్లయితే ఖచ్చితంగా అవుతుందనే నమ్మకం ఉన్నది. మరొక్కసారి కేసీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర సమితికి మరియు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.